జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అయోధ్య అయితే రీచ్ అయిపోయాము. మన బయట నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ లోపల దాకా అలౌ చేయరు, ఇక్కడ ఆపుతారని చెప్పారు. సో ఇక్కడి నుంచి మనం ఇలాంటి వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టైప్ వెహికల్స్ ఉన్నాయి, ప్లస్ ఆటోస్ కూడా ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈ వెహికల్ పర్ పర్సన్కి వచ్చి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదిగోండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో వెహికల్లో చూసారా, పక్కన వెహికల్స్ అన్నీ ఇక్కడ స్టాప్ చేశారు, బయట నుంచి వచ్చినాయి అన్నీ. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది చూసారా, పెద్ద ఆర్చ్ అండి, చాలా బాగుంటుంది. మధ్యలో సూర్య భగవానుడు, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ కనిపించేయని సూర్యస్తంభాలు అంటారండి. ఈ పైన ఎల్లో కలర్ కనిపించేయని సూర్యుడి షేప్లో ఉండి నైట్ టైం ఎల్లో కలర్లో లైట్స్ వెలుగుతాయి అన్నమాట. మీకు అయోధ్య ఎంటర్ అయిన తర్వాత లోపల ఊరు ఎలా ఉంటుందో చూపిద్దామని ఇదంతా చూపిస్తున్నాను అనమాట. రాముల వారి జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలు ఇలాగా రోడ్డుకి అటు ఇటు ఇలా 3D పెయింటింగ్స్ లాగా వేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు, చేస్తున్నారు. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి మేము వెళ్ళిన రోజు. ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయి చూడండి. ఈ ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ఇటు రోడ్డుకి రెండు వైపులో ఉన్న 3D పెయింటింగ్స్ మీకు చూపిద్దామని రన్నింగ్లోనే చూపిస్తున్నాను. ప్రతి పెయింటింగ్ దగ్గర ఆగి వెళ్ళి వీడియో తీసుకుని రావచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందరికీ అని చెప్పి నేను వెళ్ళలేదు. ఫ్రెండ్స్, మనం ఇలాగ ఎంటర్ అవుతుందిగా ముందు మనకి కనిపించేది లతా మంగేష్కర్ చౌక్ లేదా లతా మంగేష్కర్ సర్కిల్ అంటారు. ఒక పెద్ద వేణు ఉంటుంది ఇక్కడ. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక భారీ వేణుని ఏర్పాటు చేశారు. ఈ వేణ 40 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సర్కిల్ ఒకవైపు సరయూ నది, ఇంకోవైపు రామ మందిరానికి వెళ్ళే దారిని కలుపుతుంది. ఏజ్కి వచ్చిన ఏ యాత్రికులైనా కానీ ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఫోటో తీసుకోకుండా వెళ్ళరు. ఈ ప్లేస్ కొంచెం సెల్ఫీ పాయింట్గా కూడా తయారైపోతుంది రాను రాను. ఫ్రెండ్స్, మనల్ని ఏదైనా లొకేషన్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న చిన్న లగేజెస్ ఏమన్నా బ్యాగ్స్ ఉంటే వెహికల్లో పెట్టండి అని చెప్తారు. అస్సలు పెట్టమాకండి, ఎందుకంటే వీళ్ళు మనల్ని డ్రాప్ చేసిన తర్వాత వేరే వాళ్ళు పికప్ చేసుకుంటాక వెళ్ళిపోతారు. మాకు అలా జరిగింది. అంటే మేము లగేజ్ ఏం పెట్టలేదు, కానీ ఇతను మేము బయటకు వచ్చేసరికి లేడు. ఫోన్ చేయగా ఒక 1/2 అవర్కి వచ్చాడు అనమాట. వీళ్ళు తప్పు చేస్తారని నేను అనట్లేదు, మన లగేజ్ సేఫ్టీ మనం చూసుకోవాలి కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, మనం అయోధ్య వచ్చిన తర్వాత ముందుగా వెళ్ళవలసిన ప్లేసు సరయూ నది. ఈ సరయూ నదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి, పెద్ద టెంపుల్. ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాతే రాముల వారిని దర్శించుకోవచ్చు, లేదా ఇతర ప్లేసులు చూసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఈ సరయూ నదికి అయోధ్యలో చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఈ నది శ్రీరాముడి పుట్టుక, వనవాసం మరియు వనవాసం నుంచి తిరిగి రావడానికి నిశ్శబ్ద సాక్షిగా ఉందండి ఈ సరయూ నది. ఈ సరయూ నది అయోధ్యకు ఉత్తరాన ప్రవహిస్తుంది. ఈ సరయూ నదిలో స్నానం ఆచరిస్తే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఈ నదిలో స్నానం చేస్తే అన్ని తీర్థాలు దర్శించిన ఫలం లభిస్తుందని చెప్తున్నారు. ఈ సరయూ నది వచ్చి హిమాలయాల్లోని మానస్ సరోవర్ దగ్గర ప్రారంభమై బీహార్లోని రావల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుందంటండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ సరయూ నదిలో స్నానం చేసి వెళ్ళండి. కుదరకపోతే కనీసం ఈ నది నీళ్లు తల మీదన్నా చల్లుకోండి. చాలా పవిత్రమైన నది ఈ సరయూ నది. సరయూ నదిలో స్నానం చేసిన తర్వాత మనం ముందుగా దర్శించుకోవాల్సింది ఈ హనుమాన్ మందిరం అండి. హనుమాన్ గర్హి అంటారు. ఇక్కడ బోర్డు చూశారు కదా, హనుమాన్ గర్హి అని ఉంది. ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా కొంచెం ముందుకు వెళ్ళే ఇంకో దారి ఉంటుంది, ఇదిగో ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు అండి. అయోధ్యలో రామ మందిరం నిర్మించక ముందు ఈ హనుమాన్ గర్హియే ప్రధాన ఆలయం అండి. ఇక్కడ రామజన్మభూమి వివాదంలో ఉన్నప్పుడు అయోధ్యకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళేవారు. శ్రీరాములు వారిని దర్శించుకునే ముందు ఈ హనుమాన్ని దర్శించుకోవాలని ఇక్కడ చెప్తారు.
ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే శ్రీరామచంద్రుడు లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చారు. ఆయనతో పాటు హనుమంతుల వారు కూడా వచ్చారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ హనుమంతుల వారు ఇక్కడ ఉండడానికి ఈ ప్రదేశాన్ని ఇచ్చారని చెప్తారు. ఈ హనుమంతుల వారు ఇక్కడ ఉండే ఈ అయోధ్య క్షేత్రాన్ని కాపాడుతారని చెప్పి చెప్తున్నారు. ఈ హనుమంతుల వారు ఇక్కడ ఉండే ఈ క్షేత్రాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇది హనుమంతుల వారి నివాసం అని, హనుమాన్ గర్ అని, ఆ తర్వాత హనుమాన్ గర్హి అని పిలుస్తున్నారు. ఈ హనుమాన్ గర్హి ఆలయంలో మనం ఆంజనేయ స్వామిని బాలుడి రూపంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోనే హనుమంతుల వారి తల్లి అంజనాదేవి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయంలో హనుమంతుని తల్లి అంజనాదేవి ఉంటారని ఇక్కడ వారి నమ్మకం. చెప్పిన విధంగానే ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి బాలుడి రూపంలో తల్లి అంజనాదేవి ఒళ్ళో పడుకున్నట్లుగా విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం అయోధ్య నగరం నడిబొడ్డులో నిర్మించారండి. ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించకపోతే రామ్లల్లా దర్శనం అసంపూర్తి అని విశ్వాసం. ఈ హనుమాన్ గర్హి ఆలయంలోని ఆంజనేయ స్వామిని అన్ని రకాల కష్టాలు బాధలు తొలగించే దేవుడిగా భావిస్తారండి. అదేవిధంగా ఈ ఆలయంలోని హనుమంతుడికి ఎర్రని వస్త్రాలు లేదా ఎర్రటి పువ్వులు సమర్పిస్తే ఆ భక్తుడి జాతకంలో దోషాలు తొలగిపోతాయని ఇక్కడ విశ్వాసం. హనుమాన్ గర్హి ఆలయంలో దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. హనుమాన్ గర్హి ఆలయం నుంచి 100 మీటర్ల దూరంలో మనకి దశరథ మహల్ అని ఉంటుంది. ఈ చాలా అద్భుతమైన రాజభవనం అన్నమాట. దీనిని బడా ఆస్థాన్ లేదా బడి జగహ్ అని పిలుస్తారంటండి. ఈ భవనం వచ్చి శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు నివసించిన ప్రదేశం కాబట్టి ఇది దశరథ మహల్ అని చెప్పి అంటారంట. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది దశరథ మహారాజు కాలం నాటిది కాదు. ఈ మహల్ కాలక్రమేణా పాడవడం వలన ఇదే ప్రదేశంలో కొత్తగా ఇంకొక మహల్ని నిర్మించారంటండి. ఈ దశరథ మహల్లో శ్రీరామచంద్రుడు తన తల్లిదండ్రులు మరియు సోదరులతో దర్శనమిస్తారండి. దర్శించుకోండి. దశరథ మహల్ చూసిన తర్వాత మనం చూడవలసిన మరొక ప్రదేశం కనక్ భవన్. ఈ కనక్ భవనాన్ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారంటండి. సీతారాముల వివాహం తర్వాత కైకేయి ఈ కనక్ భవన్ని కనుగొయించారంట. అందువల్ల ఈ భవనాన్ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారంటండి. ఈ భవనంలోనే సీతారాములు నివసించేవారంట. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నది ఆ కాలం నాటిది కాదు, మరలా నిర్మించారంటండి. ఈ భవనంలోనే సీతారాముల మందిరం ఉన్నది. దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఈ కనక్ భవన్లోనే ఒక చిన్న మందిరం లాగా ఉంటుంది ఇంకొకటి. అందులో సీతమ్మ వారి పాదాలు ఉంటాయి. మిస్ అవ్వకుండా తప్పకుండా దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఈ కనక్ భవన్ దగ్గర నుంచి ఇక్కడ వేరే టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి బడే హనుమాన్ మందిర్ అంటండి. ఆ తర్వాత ఒక రామాలయం ఉందంట. అవి చూస్తాకి వెళ్తున్నాము. బడే హనుమాన్ మందిర్కి వచ్చేసాము. ఎంట్రన్స్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆయన కాళ్ళ మధ్యలో నుంచి మనం లోపలికి వెళ్తున్నాము మందిరంలోకి. ఇదంతా బడే హనుమాన్ మందిర్ అండి. లోపల లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ శివయ్య ఉన్నారు. శివయ్య పక్కనే కృష్ణయ్య కూడా ఉన్నారు. అదిగోండి కృష్ణయ్య. ఈ ఆలయంలోనే మనకి సీతారాములు మరియు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. దర్శించుకోండి. ఫ్రెండ్స్, మాది ఒక వెహికల్ చేంజ్ చేశారు. ఎందుకంటే రన్నింగ్లో ఉండగా బ్యాక్ సైడ్ వీల్ ఒకటి ఊడిపోయింది. ఆ రామయ్య దయ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఫ్రెండ్స్, ఈ లోకల్లో ఉన్న మరొక రామ మందిరానికి వచ్చాము. ఈ ఆలయంలో చాలా పెద్ద గంట ఒకటి ఉందండి. చూడండి, ఇది అప్రాక్సిమేట్లీ ఒక 600 కిలోల పైన బరువు ఉంటుందని చెప్తున్నారు. ఇది మన అయోధ్య రామ మందిరంలో పెడతారంటండి. చూడండి ఎంత పెద్దదో గంట.
ఈ టెంపుల్ లోపలే అయోధ్య రామ మందిరం ఎలా ఉందో అలాగే డిజైన్ ఇక్కడ ఒక గ్లాస్ బాక్స్లో పెట్టారు. ఈ టెంపుల్లో అయితే ఫుల్ సెక్యూరిటీ ఉందండి. పక్కనే పోలీసు వారు ఉన్నారు. వాళ్ళని చూపించలేదు నేను మీకు, పక్కనే ఉన్నారు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేసు రామ్కి పైడి. సరయూ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఘాట్స్ మొత్తం బాగా పాడైపోయాయంటండి. ఒక్కొక్కసారి కొట్టుకుపోయాయంట. ఈ నదిలో స్నానం చేయడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ రామ్కి పైడిని నిర్మించారంటండి. ఈ సరయూ నదిలో నీటిని రామ్కి పైడి గుండా వ్యవసాయ అవసరాల కోసం మోటార్ల ద్వారా పంప్ చేస్తారు. సరయూ నదిలో స్నానం చేయాలనుకున్న వారు ఈ రామ్కి పైడిలో కూడా స్నానం చేయవచ్చు. ఈ రామ్కి పైడి పక్కనే శ్రీ నాగేశ్వరనాథ్ మందిరం ఉందండి. ఆ స్వామివారిని దర్శించుకొని మేము ఇంకా మెయిన్ రామ్ మందిరం చూద్దామని వెళ్తున్నాము, రామ్లల్లాని చూస్తాకి. ఫ్రెండ్స్, రామ్లల్లాని చూడడానికి వెళ్ళబోయే ముందు అసలు ఇక్కడ అయోధ్యకు వచ్చిన భక్తులు స్టే చేయడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఎలాగ ఉంది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే వారణాసి నుంచి వచ్చాము. అయోధ్యలో దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వారణాసికి వెళ్ళిపోతాము. మాకు రూమ్స్ అవసరం లేదు. నాకు తెలిసి ఇలా చేయడం ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారణాసిలో మనం ఉండడానికి చాలా ఆశ్రమాలు, హోటల్స్ ఉన్నాయి. మనం ఉండటానికి, భోజనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారణాసి నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఒకరోజు అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి, మంచిది. ప్రస్తుతం అయోధ్య వచ్చిన భక్తులకి సరిపడా రూమ్స్ అవైలబుల్లో లేవండి. ప్రస్తుతం ఇక్కడ హోటల్స్, అలాగే ధర్మశాలలు, హోమ్ స్టేస్ ఉన్నాయి. ఇక్కడ హోటల్స్లో వాటిలో మినిమం చిన్న రూమ్సే 1500 నుంచి డిమాండ్ని బట్టి 4000, 5000 కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల. రైల్వే స్టేషన్, లతా మంగేష్కర్ చౌక్ అండ్ టెంపుల్ సరౌండింగ్స్లో ధర్మశాలలు ఇంకా హోమ్ స్టేస్ ఉన్నాయి. ధర్మశాల అంటే మనకి ఫ్రీగా రూమ్ ఇవ్వరండి. అక్కడ మనం తీసుకునే రూమ్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కొన్ని ధర్మశాలలో నాకు తెలిసి భోజనం ఫెసిలిటీ కూడా ఉన్నట్టు ఉంది. సింగిల్గా వచ్చేవాళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనే డార్మెటరీ ఉంది. అక్కడ స్టే చేస్తే వాళ్ళు ఒక 400 ఛార్జ్ చేస్తారు. ఈ ప్రస్తుతం అయోధ్యలో ఏంటంటే హోటల్స్, హోమ్ స్టేస్ చాలా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అయోధ్య రామ మందిరం క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎన్ని క్యూ లైన్స్ ఉన్నాయో. భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. మనకి పెద్ద తిరుపతిలో ఎలా ఉంటారో అలాగ ఉన్నారనమాట. ఇక్కడ ఈ సెల్ ఫోన్ ఎంతవరకు అలౌ చేస్తారో నేను అంతవరకు మీకు వీడియో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది చెప్పుల స్టాండ్ అనమాట. ఫ్రెండ్స్, ముందర ఒక సెక్యూరిటీ చెక్ ఉంది. ఆ సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత అందరినీ లోపలికి అలౌ చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ప్లస్ ఇక్కడ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళతో వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ లోపలికి ఎంటర్ అయిన కాడి నుంచి మాకు కంటిన్యూస్గా మైక్ అనౌన్స్మెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళు మిస్ అయ్యారు, ఆ స్టేట్, ఈ ఊరు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. సో పెద్దవాళ్ళు, పిల్లలు, వీళ్ళ కేర్ మనమే తీసుకోవాలి. హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, కొంచెం అలాగలా మాట్లాడి ఎక్కడికైనా రాగలుగుతారు. లాంగ్వేజ్ మాట్లాడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కేర్ మనమే తీసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి ఓన్లీ క్యాష్ అండ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ తప్ప ఇంకేమీ అలౌ చేయటం లేదండి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్ కూడా ఏది, పెన్నుతో సహా ఏది అలౌ చేయట్లేదండి. మనం ఇక్కడ ఈ లాకర్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ బాలరాముడిని దర్శించుకోవడానికి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఎందుకంటే ఇక్కడ చాలా క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ క్యూ లైన్స్ అలాగే ఆ రాముల వారిని దర్శించుకునేంత వరకు అలాగే కంటిన్యూస్గా వెళ్ళిపోతాయి. సో ముందుకు వెళ్ళాక అందరూ ఒకే లైన్లోకి వచ్చి ఇరుక్కొని దెబ్బలాట్లు, గొడవలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇక్కడ చాలా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. మేమైతే దర్శనం బాగా చేసుకున్నాం అండి. చాలా అసలు రాముల వారి విగ్రహం టీవీలో చూసాము, లైవ్లో చూస్తుంటే అసలు చెప్పలేని అనుభూతి అనమాట. చాలా బాగుందండి. రాముల వారి ఆలయం కూడా ఇదిగోండి చూడండి, చాలా బాగుంది. మీరు అందరూ టీవీలో చూసే ఉంటారు. అసలు లైవ్లో చూస్తే రాముల వారి విగ్రహం ప్లస్ రాముల వారి మందిరం కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో రాముల వారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయోధ్యలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసి బాలరాముని దర్శనం చేసుకొని మళ్ళీ వారణాసికి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం మేము. అయోధ్యకి సంబంధించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. అయోధ్యకు వెళ్ళే వాళ్ళు ఎవరికైనా ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే మీకు నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడగలుగుతారు. హనుమాన్ గర్హి వెళ్ళడానికి ఇంకొక దారి ఉందని చెప్పాను కదండి, అది ఇదిగోండి ఇటే. అదిగోండి ఇలా మేము ఇటు సైడ్ నుంచే వెళ్ళాం అనమాట. ఫ్రెండ్స్ మేము అయోధ్య నుంచి తిరిగి వారణాసి వెళ్ళడానికి మిడ్ నైట్ అయింది, 12:30 అయింది. సో మనకి వారణాసిలో స్పర్శ దర్శనం 4 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మా మిస్సెస్ గబగబా రెడీ అయ్యి 2 o'clock కల్లా లైన్లో నుంచున్నాము. అప్పటికే మేము వెళ్ళేటప్పటికి చాలామంది ఉన్నారండి లైన్లో. ఎంతమంది ఉన్నా కానీ మాకు స్పర్శ దర్శనం స్టార్ట్ అవ్వగానే ఒక 1/2 అవర్లో స్పర్శ దర్శనం చేసుకోగలిగాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే మిడ్ నైట్ 1కి మా ట్రైన్ అనమాట వారణాసి నుంచి విజయవాడకి. మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ కాశీలో 1,00,000 ఒత్తులు వెలిగించాలనుకున్నారంట. సో మేము వెళ్ళే రోజు ఈవినింగ్ గంగానది ఘాట్స్ దగ్గర 1,00,000 ఒత్తులు వెలిగించాము. ఆ ఒత్తులు వెలిగించింది అంతా కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా మేము ఘాట్స్ దగ్గర ఒత్తులు వెలిగిస్తుంటే ఫారినర్స్ ఉంటారు కదండి, కాశీ వస్తారు కదా చాలామంది. అలా ఒక కపుల్ మా దగ్గరికి వచ్చారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి డీటెయిల్స్ అడిగి తెలుసుకొని మాకు ఇంట్రెస్ట్గా ఉంది, మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని అడిగారు. మేము కూడా డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయండి అని చెప్పాము. అవన్నీ కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మొత్తానికి మా అయోధ్య టూర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వారణాసికి రిటర్న్ వెళ్తున్నాము. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.